మేడం నమస్తే. ఏంటి ఈ రోజున మహిళా దినోత్సవాలు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, కానీ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం మహిళలకు అందట్లేదు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి పెద్దపీట వేయట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? మహిళలకి పెద్దపీట వేయట్లేదు, ఎటువంటి పథకాలు అందట్లేదని మహిళలు చెప్పాలి, వాళ్ళ కాదు చెప్పాల్సింది. మాకు అన్నీ అందుతున్నాయి. అమ్మఒడి, తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ బండ్లు ఇచ్చారు 3. ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ బుక్ చేసుకోవాలి. 3వ బండ, 2 బండ్లకు డబ్బులు పడినాయి. ఫ్రీ బస్ అన్నారు, శ్రీశక్తి. ఆధార్ కార్డు తీసుకెళ్తే ఫ్రీగా రాష్ట్రం మొత్తం తిరగచ్చు. ఇంకేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు మొత్తం అమలు అయినవి. మాట తిప్పలేదు, మడం తిప్పలేదు, అన్ని అమలు చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు, దమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంత దమ్మున్న నాయకుడు అయితే ఒక్క తనుదంతే 11 సీట్లతో మూలెందుకు పడ్డాడు? మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చేది కదా. కాదు, మాకు ఎటువంటి ఉపయోగం లేనిది. ముందు ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాష్ట్రానికి కాదు, ఈ లోకానికే కరోనా పట్టింది, దరిద్రం. ఆ దరిద్రం నుంచి బయటపడటానికి మాకు 3 సంవత్సరాలు పట్టింది. ఈ దరిద్రం వదిలించుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం పిల్లలతో. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే ఉన్న 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది. అసలు మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారంట. అమ్మ నిజమేనా? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నా. మళ్ళీ ఇంకో సంవత్సరంలో 2029లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే గద్దెనెక్కేది. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం చేసేస్తాం. అంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏంటిది, డైనోసార్. ఈ జగన్మోహన్ రెడ్డి డైనోసార్ జాతికి చెందినాడు. ఆ డైనోసార్ అంతరించిపోయింది చూసారా, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అంతరించిపోయింది. అసలు ఇంకా మామూలుగా గెలిచే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎవరిని వదిలిపెట్టాం అసలు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు కదమ్మా. మరి మొన్న కూడా అట్లాగే. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో ఏం చెప్పారు? నెక్స్ట్ మేమే ఏంటి 175 వై నాట్ 175 మాయే అన్నాడు, వై నాట్ అన్నాడుగా. అందుకని 11 సీట్లతో మొలగొచ్చేబెట్టాం. ఈసారి అవి కూడా ఉండవు. ఏదో అంటే జనాల్లోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడపోతే మొహం చూడరు కదా. ఈయనేమో ప్యాలెస్లో కూర్చుంటాడు, వెళ్ళి ప్యాలెస్లోకి వెళ్ళి ఎవరు చూస్తారు? ఏదో పిచ్చివాగుడు వాగుతా ఉంటే నలుగురు చూస్తారన్న ఉద్దేశంతో ఆ మెంటలోడికి తగ్గ మెంటలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు, మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని ప్రజలకి మంచి జరిగేది, పిల్లల భవిష్యత్తు బాగుండే దాని గురించి ఆలోచించే ఏ ఒక్క మహిళ, ఏ ఒక్క పురుషుడు ఆలోచించరు, వాడంక చూడరు. అంటే డెవలప్మెంట్ జరిగిందే మా ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు, విజనల్ లీడర్ అని చెప్పుకుంటున్నారు, కానీ అసలు విజనల్ లేదు, అసలు నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు కూటమి నాయకులు అంటున్నారు. అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్ చేసింది ఏంటి? వెళ్ళి హైదరాబాద్లో ప్యాలెస్ కూల్చాడు, రావటమే. అమరావతిలో రైతులను రోడ్డు మీద పెట్టాడు, ఆటో వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళని రోడ్డు మీద పెట్టాడు, కార్ల వాళ్ళకి రోడ్ ట్యాక్స్ పెంచి ఇది ఇక్కడ పైన పెట్టాడు. మేము సొంత కారు కొనుక్కుంటే, మేము మా డబ్బులతో మేము పుస్తలు అమ్ముకుని మా మొగుళ్ళకి డబ్బులు ఇస్తే కార్లు కొనుక్కుంటే ఆ కారులు ఉన్నాయని చెప్పి మాకు అమ్మఒడి ఆపాడు, మా రేషన్ కార్డు పీకాడు. ఇంకేంటి డెవలప్ చేసింది ఎక్కడ? మా జీవితాలు నాశనం చేశాడు. డెవలప్మెంట్ అంటే ఆయన దృష్టిలో డెవలప్మెంట్ అంటే నాశనం చేయటం, అంతే. అంటే నేను ప్రతి నెల ఏదో ఒక నెల పథకాలు ఇచ్చాను, ఒక నెల ఈ పథకం ఇస్తే ఇంకో నెల ఇంకో పథకం ఇచ్చాను, ఎప్పుడు ఏదో రూపాయలు బటన్ నొక్కాను అని చెప్పి అంటున్నారు కదమ్మా. మరి సరే, బటన్ నొక్కాడు కాదని అనలా. అమ్మఒడి వేసావు, ఎంతమందికి వేసావు? కారు ఉంటే ఇవ్వడంట, ఇల్లు ఉంటే ఇవ్వడంట, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇవ్వడంట, ఏసీ వస్తే ఉంటే ఇవ్వడంట. ఇప్పుడు ఎంత ఇవాళ టాపీ పని చేసుకునే కూలోడు కూడా ఇంట్లో ఏసీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండలకు భరించలేక అప్పో సప్పో చేసి ఒక ఏసీ కొనుక్కుంటున్నాడు. ఏసీ ఉన్నంత మాత్రం నువ్వు అమ్మఒడేనంటావా? రేషన్ కార్డు పీక్తావా? ఏంటి టాపీ పని చేసుకునేవాడు నీకు గవర్నమెంట్ ఎంప్లాయీ స్కేల్ 32,000 నుంచి 50,000 దాకా స్కేల్ వస్తుంది ఏంటి వాళ్ళకి? నువ్వు ఏసీ ఉంటే నేనేమో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే నేను అమ్మఒడి వేయను అని రేషన్ కార్డు పీకేసావే నువ్వు? చిత్తశుద్ధి ఉందా నీకు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మనిషివేనా? అసలు మన రాష్ట్రంలో ఉన్నది నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వీళ్ళ పిల్లలు చదువుకుంటే వీళ్ళ భవిష్యత్తు బాగుపడదని ఏ ఒక్క రోజైనా ఆలోచించిన పాపాన పోయిందా ఈ జగన్మోహన్ రెడ్డి? బుద్ధి లేకుండా పిచ్చి వాగుడు వాగుతా. మా ప్రజల గురించి ఆలోచించిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. మరి మీరేంటి అలా మాట్లాడుతున్నారు, విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే? చేసిందే జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి అంత ప్రజల గురించి ఆలోచించి మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాకు ఒక లైఫ్ ఇవ్వాలని ఆయన ఆలోచిస్తే తీసి పక్కన ఎందుకు పెట్టాం? అక్కడే అర్థం అవట్లేదా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరైతే మనకు ద్రోహం చేస్తాడో ఆయన దూరంగా పెడతాం. అలాగే మాకు చేసిన అన్యాయాలకి, మాకు చేసిన ద్రోహాలకి, మా జీవితాన్ని నాశనం చేసిన దానికి
అన్నిటికి కలిపి ఒక్కటే దెబ్బ కొడితే 11 సీట్లతో కూర్చున్నాడు అంతే. మరి లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఎప్పుడు లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వంలో గానీ అసలు లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం లిక్కర్ ఏంటి అసలు? స్కామ్ కాదు, అది మొత్తం కల్తీ మద్యం అమ్మాడు. దానివల్ల ఎంతమంది పోయారండి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లివర్లకు పాడయ్యి కిడ్నీలు పాడయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పేద ప్రజలు ఏదో పొద్దు నుంచి కష్టపడతారు సాయంత్రం దాకా, ఒక ఆర్డర్ వేసుకుంటే మళ్ళీ రేపొద్దునాడు పనుకోకి వెళ్ళగలుగుతాడు. ఈ నైట్ వేసుకుని పడుకుంటే పొద్దునే లేచి పనికి వెళ్ళగలుగుతాడని ఏదో చేసిన కష్టాన్ని మర్చిపోవడానికి వీళ్ళు కోట తాగడానికి వెళ్తే అది చీప్ మంది అమ్మాము. వీడు కష్టపడి నీరసం అయ్యి మంచం మీద పడుకోవాలా, నీ మొదనష్టపు ముందు తాగి కిడ్నీలు లివర్లు పాడయ్యి చచ్చిపోయి గొంతు మండి కడుపు మండి పేగులు జీర్ణ పేగు పాడైపోయి ఎంతమంది చనిపోయారు. నీ దరిద్రపు ముందు తాగబట్టే కదా, ఇప్పుడు అది లేదుగా. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు మా ప్రభుత్వంలో ఎలాంటి కల్తీ చేయలేదు, మేము మొత్తం ప్రజలకే కట్టిపెట్టారు పథకాలు మొత్తం అంటున్నారు. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా నడిచేది ఈ మద్యం అనేది. మంచి మందు క్వాలిటీగా ఇచ్చేవాళ్ళు, రేట్లు కూడా రీజనబుల్గా ఉండే. ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత దీన్ని కుంభకోణం చేసి కల్తీ మందు తీసుకొచ్చి 100 రూపాయల క్వార్టర్ 200కి 250 రూపాయలకి అమ్మి పేద ప్రజలు జీవితాలు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పాత ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతంగా పెట్టుకున్న మొత్తం తీసి పారేసి మళ్ళీ అంతకు ముందున్న బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చారు, రేటు తగ్గించారు, రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మందు గురించి మేము మాట్లాడే కంటే మందు తాగేవాళ్ళు ఏ బార్ దగ్గరకు వైన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఒక క్వార్టర్ వేస్తే నిజాలు వస్తాయి చెప్తారు. వాళ్ళే మొత్తం ఈడు పుట్టుపోతున్న వాళ్ళు మొత్తం తీసేస్తారు బయటికి.